మీ జీవితంలో ఉన్న స్నేహితులు నిజంగా మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారా, లేక మీ లక్ష్యానికి అడ్డుగా నిలుస్తున్నారా? స్నేహం అనేది ఒక అద్భుతమైన ఒక బంధం. కానీ ప్రతి స్నేహం మంచి స్నేహం అవ్వచ్చు, చెడు స్నేహం కూడా అవ్వచ్చు. ఈ వీడియోలో మనం స్నేహం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం నిజమైన స్నేహితులు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు. వాళ్లతో మనం మాట్లాడిన ప్రతిసారి మనలో నెగిటివిటీ తగ్గుతుంది. ప్రతి నిజమైన నవ్వు, నిజమైన నమ్మకం మన మెదడులో హ్యాపీ హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. హార్వర్డ్ యూనివర్సిటీలో 75 ఏళ్ల పాటు జరిపిన అధ్యయనంలో తేలింది ఏంటంటే, అన్ని సంబంధాల్లో స్నేహబంధమే ఎక్కువ కాలం నిలుస్తుందని తేలింది. మన మెదడు నిజమైన స్నేహితుల్ని కుటుంబ సభ్యులాగా గుర్తించగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక స్నేహం 7 సంవత్సరాల పాటు కొనసాగితే అది సాధారణంగా మన జీవితాంతం నిలిచిపోయే స్నేహబంధం అవుతుంది. అది నెమ్మదిగా ఒక పునాదిలాగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు 100 మంది స్నేహితులు ఉండాలి అన్న అవసరం లేదు. ఒక నమ్మకమైన ఫ్రెండ్ ఉంటే చాలు, నీవెంతో ఎదగగలవు. అతను నీ మాట వింటాడు, నీ బాధను అర్థం చేసుకుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో మీరు వారిలానే మారిపోతారు. అంటే మీ ఫ్రెండ్కి సిగరెట్ తాగే అలవాటు ఉంటే మీరు కూడా సిగరెట్ తాగడం, డ్రింక్ చేసే అలవాటు ఉంటే మీరు కూడా డ్రింక్ చేయడం వంటివి మీ ఫ్రెండ్తో పాటు మీకు కూడా అలవాటు వచ్చే అవకాశం ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 6. చెడు స్నేహితులు మీపై ఒత్తిడిని పెంచుతారు. వారి మాటలు, వారి విమర్శలు మీ శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ను పెంచుతాయంట. అది స్లీపింగ్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్కు కారణం కావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. వాట్సాప్లో బ్రో అనేవాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కావచ్చు. ఫేస్బుక్లో 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నా మనం బాధలో ఉన్నప్పుడు ఒక్కరో ఇద్దరో గుర్తుకు వస్తారు. ఇది అసలైన స్నేహితుల విలువను చూపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒంటరితనంతో బాధపడేవారు ఎక్కువగా వృద్ధాప్యంలో త్వరగా బాధపడతారు. ఒకరో ఇద్దరో మాట్లాడే వ్యక్తి ఉంటే జీవితం మెరుగవుతుంది. స్నేహం అంటే జీవితానికి జీవం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన పైన నమ్మకం, నిజాయితీ, మన పెయిన్ అర్థం చేసుకునేవాడు నిజమైన ఫ్రెండ్లా ఉంటాడు. స్వార్థం, ఎప్పుడూ నిందించడం, నిన్ను దిగజార్చడం వంటివి చేసేవాడు నిజమైన ఫ్రెండ్ కాడు. మీ జీవితంలో మీ స్నేహితులు మీకు మంచి చేశారా లేక చెడు చేశారా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూశాక మీ మైండ్లో ఒక మంచి స్నేహితుడు వస్తాడు. వాడికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.